రామాయణంలో అండి హ్మ్. బాలకాండలో 29వ సర్గలో 25వ శ్లోకం అండి. అందులో ఆ రామ లక్ష్మణులతో ఆశ్రమం ప్రవేశించిన ఆ మహాముని మంచు తొలగి పునర్వసు నక్షత్రముల జంటతో గూడిన చంద్రుని వోలే రాజిల్లెను అనన్నారు గదండీ! హ్మ్. అక్కడ పునర్వసు నక్షత్రముల జంటతో అంటే నువ్వు అంటే ముందుకు వెళ్ళి చెప్తున్నావు ఇప్పుడు రాసేది కాకుండా, ఇప్పుడు ఇస్తున్నది కాకుండా. సారీ గురువుగారండి. పర్వాలేదు, ఇప్పుడు అడుగు. హ్మ్. హ్మ్. ఎందుకంటే పునర్వ నేను మీకు ఇస్తున్నది ఏ రామాయణం ఉందో ఇప్పుడు కొంచెం కొంచెం హ్మ్. ఇస్తున్నా, దాంట్లో హ్మ్. వెతకండి. అలాగేనండి. అది యథాతథంగా వాల్మీకి మహర్షి హృదయాన్ని అక్కడ పరవడం జరుగుతూ ఉంది, హ్మ్. ఆయన దర్శనాన్ని. అలాగేనండి. అందువల్ల ఇప్పుడు మిమ్మల్ని ఆ అనువాదాలు చదవమని చెప్పినా ప్రస్తుతానికి అవే మనకి అందుబాటు కాబట్టి వాటిని చదువుకోవాలి. ఇప్పుడు ఇస్తున్న దాన్ని పూర్ణంగా చదువుతున్నట్లయితే ఎందుకు ఇలా వ్రాశానన్నది అర్థమవుతుంది. సరే, అలాగే. ఇప్పుడు నువ్వు అడిగిన